హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గూడా నా తరపున శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హోప్ ఈ ఇయర్ అయినా మనం లాస్ట్ ఇయర్స్ కంటే గూడా బెటర్‌గా పెర్ఫార్మ్ జేయాలి. ఎలాంటి కష్టాలొచ్చినా గానీ వాటిని ఎదుర్కొనే అంత స్ట్రాంగ్‌గా మనం ఉండాలి అని నేను అనుకుంటున్నానండి. అండ్ ఉగాది అంటే మనందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే కొత్త పంట నుంచి పచ్చి మామిడికాయ, వేప పూత ఇవన్నిటితోటి నేను గూడా ఉగాది పచ్చడి చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. నాకు బాగా గుర్తు. మా మదర్ నా చిన్నప్పటి నుంచి గూడా ప్రతి సంవత్సరం ఈ ఉగాది పచ్చడిని చేసేవాళ్ళు. కాకపోతే మా మదరు ఎక్కువగా బనానా వేసి చేసేవాళ్ళు. నాకు ఈసారి ఇంట్లో బనానా లేదండి. బాగా పండిపోయింది. దానివల్ల టేస్ట్ పాడైపోద్దేమోలే అని చెప్పేసి నేను కొంచెం పపాయ లైట్‌గా పండిన పపాయ ఉంటే పపాయ యూజ్ చేశాను. అయినా గానీ టేస్ట్ చాలా బాగొచ్చిందండి. అంటే మనం 6 రుచులు కలిపి చేస్తాం గదా! టేస్ట్ చాలా బాగా కుదిరింది. అండ్ నేనైతే ఇలా చేశానండి. ఫస్ట్‌గా ఒక బౌల్‌లో పచ్చి మామిడికాయని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. అండ్ వేప పూత గూడా వేసుకున్నాను. అండ్ ప్రతి లైన్‌లో ఏదో ఒక చెట్టుకి వేపాకు ఉంటూనే ఉంటుంది. వేప పూత అక్కడ తెచ్చుకోవచ్చు. కానీ మా వారు స్టైల్‌గా వెళ్ళి రత్నదీప్‌లో కొనుక్కొని మరీ తీసుకొనొచ్చారు. అండ్ కొంచెం స్వీట్ కోసం జాగరీ యాడ్ చేద్దాం. పిల్లలు అప్పుడు తింటారు కదా అనిపించింది. అందుకే కొంచెం బెల్లం తురుముని కూడా తీసుకున్నాను. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ మీరు కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం బదులుగా లైట్‌గా పెప్పర్ యూజ్ చేశానండి. అండ్ 6 రుచులు వేయాలి గాబట్టి ఫస్ట్ అయితే మామిడికాయ, తర్వాత వేపపూత, తర్వాత బెల్లము, ఉప్పు వేశాను. అండ్ పెప్పర్ గూడా వేశాను. ఇప్పుడు చింతపండు గుజ్జు గూడా వేసుకుంటున్నాను. చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టేసామంటే మంచిగా గుజ్జొచ్చేస్తుంది. 6 రకాల రుచులు ఇలా కలుస్తాయి. అండ్ నేను దీంట్లో మనం టేస్ట్ కోసం స్వీట్ కోసం జాగరీని యాడ్ జేసుకోవాలని లేదండి. ఏదైనా ఫ్రూట్ గూడా యాడ్ జేసుకోవచ్చు. నేను కొంచెం పపాయ అండ్ బెల్లం గూడా యూజ్ చేశాను. అండ్ లేతగా కొబ్బరి ఉంటే కొబ్బరి గూడా చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని అవి గూడా యాడ్ జేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. అండ్ వేప పూత, మామిడికాయ ఈ కాంబినేషన్ గూడా మనకి ఇమ్యూనిటీకి చాలా మంచిదే అండి. అండ్ మనందరికీ తెలిసిందే సీజనల్‌గా దొరికేవి ఆ టైంలో సీజనల్‌గా దొరికినవి మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి గూడా చాలా మంచి చేస్తుంది అన్నమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి నార్మల్‌గా బ్యాటర్స్ ఇవేమి నేను ప్రిపేర్ చేయలేదండి. అయాన్ గూడా ఇంట్లో లేడు. అందుకని చెప్పేసి నార్మల్‌గా ఓవర్‌నైట్ ఓట్స్ పెట్టుకున్నాను నాకు, మా హస్బెండ్‌కి. ఆ ఓవర్‌నైట్ ఓట్స్ నార్మల్‌గా ఉగాది అంటేనే మనం డే స్టార్ట్ చేసేది ఉగాది పచ్చడితో గదా! ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్నాననమాట. తిన్న తర్వాత ఓవర్‌నైట్ ఓట్స్ అసలు తినబుద్ధి కాలేదు. ఎందుకంటే దీంట్లో రకరకాల టేస్ట్‌లు ఉంటాయి గదా! సో, అందుకని ఉగాది పచ్చడి విత్ ఓవర్‌నైట్ ఓట్స్ 2 కాంబినేషన్ చేసుకొని తినేసాను. అండ్ స్వీట్ కోసం చెప్పాను గదా! నా దగ్గర బనానా లేదు అని జెప్పేసి. నార్మల్‌గా అయితే బనానా బావుంటది. మా మదర్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసేవాళ్ళు. నేను దాంట్లో కొంచెం వాటర్ కోసం నార్మల్ వాటర్ యూజ్ చేయకుండా కోకోనట్ వాటర్ యూజ్ చేశాను. కొంచెం ఎండాకాలం గదా! చలవ కూడా చేస్తది అని చెప్పి. అండ్ కుకింగ్ గూడా పెద్దగా ఏం వంటలేం చేయలేదండి. చెప్పాను గదా! మా తాతయ్యకి ఒంట్లో బాలేదని. కొంచెం బాగా సీరియస్‌గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. మా తాతయ్యని తీసుకొని సొంత ఊరికి తీసుకొనెళ్దాము అనుకున్నాము. అందుకని మా మదర్ గూడా మా దగ్గరికి రాలేదు. కొంచెం ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండి నాకు పెద్దగా ఏవి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుందామని గానీ, ఏమీ అనిపించలేదండి. అండ్ మీరు గమనించున్నట్లయితే ఈ మధ్య వీడియోస్ కూడా నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. చెప్పాను గదా! ఇంట్లో మైండ్ సరిగ్గా లేనప్పుడు ఏంటంటే, ఏ పని చేయబుద్ధి కాదన్నమాట. సో, నేను అలా ఉన్నాను ప్రస్తుతం. అండ్ అంతకుముందు గూడా పెద్దవాళ్ళైతే మంచానుంటారు. ఇలా అని వినేవాళ్ళము. ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, చుట్టాలు వాళ్ళు గానీ ఎవరైనా బాగలేదు మంచానున్నారు అంటే వెళ్లి చూసి వచ్చేవాళ్ళం గానీ, చావనేది ఇంత కఠినంగా ఉంటదా? ప్రాణం గూడా త్వరగా పోదు. మనిషిని ఆహ్, సతాయిచ్చి, ఏడిపిచ్చి, బాధపెట్టి వెళ్ళిపోద్ది అని ఇప్పుడే అర్థమైందండి. మా తాతయ్య పడుతున్న కష్టాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అర్థమైందిదే. చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. అసలాయనకి పెద్దగా లోహం గూడా ఏం తెలీదండి. ఆయన పనేదో ఆయన జేసుకునేవాడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, తిరుగుళ్ళు లేవు. ఒకళ్ళని ఒక మాట అనేవాడు గాదు. అలాంటిది ఆయన ఇంత ఇబ్బంది పడడం చూస్తుంటే చాలా బాధగా అనిపిచ్చింది. అండ్ ఆయన్ని జూసుకోవడానికి మా మదర్ ఇలా ఒక్కతే కష్టాలు పడడం అక్కడ, ఇవన్నీ చూసి కొంచెం మైండ్ పాడైపోయిందనమాట నాకు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమైతే మన పనులు చేసుకొని మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను గానీ, ఒక రైట్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో అయితే లేను నేను. అండ్ ఉగాది చట్నీ మనం టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏది టేస్ట్ చేస్తే ఆ సంవత్సరం అలా ఉంటది అని అంటారు గదా! మీకైతే ఏం టేస్ట్ అనిపిచ్చింది? నాకైతే అసలేం అర్థం కాలేదండి. అంటే రకరకాల టేస్ట్‌లు తగులుతూ ఉంటాయి గదా! కొంచెం స్వీట్ అనిపిచ్చేలోపు పులుపు, పులుపు అనిపిచ్చేలోపు వగరు అంతలోకి
రకరకాల టేస్ట్‌లు అనిపించినియి. ఒక టేస్ట్ అయితే నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. అండ్ మా అబ్బాయి అయితే ఇన్ని డిఫరెంట్ టేస్ట్‌లు ఉండేసరికి కొంచెం డిఫరెంట్‌గా రియాక్షన్స్ ఇచ్చాడు తిని. అండ్ మళ్ళీ నాకేమనిపించిందంటే, మనం ప్రతిసారి న్యూ ఇయర్, ఈ ఇయర్ ఏదో కొత్తగా ఉండాలి అని చెప్పేసి ఏదో ఫీల్ అవుతాం గానీ, ఏది మారదండి. అన్‌లెస్ వి ట్రై మనం కష్టపడందే మనకేది రాదు అని అనిపించింది. అండ్ ఈ ఉగాది రోజు ఎందుకనో రాశి ఫలాలు ఇవన్నీ ఎక్కువగా వస్తున్నప్పుడు నేనైతే అండి నిజంగా ప్రతి సంవత్సరం వాళ్ళు రాశి ఫలాలు చెప్పడం, నేను ప్రతి సంవత్సరం చూసుకోవడం, ప్రతి సంవత్సరం నీకు చాలా మంచి జరిగిద్ది అది ఇది అని చెప్పేవాళ్ళు. అవన్నీ చూసి సంతోషించడమే గానీ, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండేది గాదు. కాకపోతే ఏదో ఆ కాసేపు ఆనందానికి వాళ్ళు చెప్పింది విని సంతోషించడమే గానీ, అన్‌లెస్ మనం ట్రై చేయంది, మనం కష్టపడందే ఏదైనా ఎందుకొస్తుందండి? అండ్ ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ గూడా చాలా లేట్ అయింది. అండ్ చెప్పాను గదా! ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకున్నాను అని జెప్పేసి. అండ్ ఉగాది చట్నీ నాకు చాలా ఇష్టమండి. 2, 3 కప్పులైనా తినుంటాను. అండ్ ఉగాది చట్నీ అలాంగ్ విత్ ఓవర్ నైట్ ఓట్స్ 2 మిక్స్ చేసుకొని తిన్నాను. ఆ రోజు నాకైతే చాలా బాగా టేస్ట్ నచ్చింది. మళ్ళీ చేయాలి అనుకుంటున్నానండి. ఒక 2 డేస్ ఆగి మళ్ళీ చేద్దాము. నాకు చాలా ఇష్టం అనమాట ఆ టేస్ట్. కొంచెం వేప పూత ఒకటి తెచ్చేసుకొని, మామిడికాయ తెచ్చేసుకున్నామంటే మిగతావన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి గదా! అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి ఉగాది పచ్చడి ఇవన్నీ తినడం చాలా హెల్తీ గూడా అండి. అండ్ మనం గమనించున్నట్లయితే అన్ని న్యాచురల్ సోర్సెస్‌లో రా ఫామ్‌లో దొరికేవే యాడ్ చేశాము. అన్‌లెస్ కొంచెం జాగరీ తప్పించి. సో, క్యాలరీస్‌లో గూడా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఉగాది చట్నీలో. అండ్ మెయిన్‌గా ఇమ్యూనిటీకి చాలా మంచిదండి ఆ వేప పూత, మామిడికాయ ఇవన్నీ. వెయిట్ లాస్‌లో ఎవరైనా ఉన్నట్లయితే అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఎటువంటి షుగర్స్ యాడ్ చేయలేదు. ఆయిల్స్ గానీ, ప్రాసెస్డ్ గానీ ఏవి యాడ్ చేయలేదు. చాలా మంచిది హెల్త్‌కి గూడా. అండ్ చెప్పాను గదా! కుకింగ్ గూడా పెద్దగా ఏం చేయలేదని. కొంచెం ఒక 2 ఆలు ఉంటే బంగాళదుంప ఫ్రై చేశాను ఆ రోజు. అండ్ ఆహ్, సొరకాయ పప్పు చేశాననమాట. అండ్ మా ఆంటీ వాళ్ళు మామిడికాయ పులిహోర అండ్ పాయసం చేశారు. వాటితోటి ఆ రోజునైతే ముగిచ్చేసాననమాట. అండ్ మనలో చాలామంది బరువు తగ్గాలి అనగానే మనం ఆలోచించే మెయిన్ థింగ్ క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి. నువ్వు ఏది చేసినా, వర్కౌట్స్ చేసినా, చేయకపోయినా, తిన్నా, తిరగకపోయినా ఏది తిన్నా గానీ నువ్వు క్యాలరీ డెఫిసిట్‌లో ఉండేలాగా క్యాలరీ డెన్స్ ఫుడ్స్‌ని చూస్ చేసుకోవటం, ఎక్కువగా ప్రోటీన్ ఉండేలాగా తినాలని మనందరికీ తెలిసిందే. అసలు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి అనంటే, మనం తినే క్యాలరీస్ ఏదైతే ఉందో దానివల్ల మనకి క్యాలరీ ఇంటేక్ అవుతుంది. అండ్ మనం చేసే ఎక్సర్సైజ్ రూపంలో క్యాలరీ ఔట్‌టేక్ అవుతుంది. అది కాకుండా మనం డే టు డే మన లైఫ్‌ని లీడ్ జేయడానికి, మన ఇంట్లో పనులు చేసుకోవడానికి మినిమమ్ క్యాలరీ ఎక్స్‌పెండిచర్ అనేది జరుగుతుంది కదా! ఇవన్నీ పోను నువ్వెప్పుడైతే డెఫిసిట్‌లో ఉంటావో, అట్‌లీస్ట్ ప్రతిరోజు నువ్వు 300-500 క్యాలరీ డెఫిసిట్ పర్ డే మెయింటైన్ చేయగలుగుతావో వెయిట్ లాస్ అవుతావని మనందరికీ తెలిసిందే. సో, నేనేమంటానంటే తీసుకునే ఫుడ్ చాయిసెస్‌లో నువ్వు బెటర్‌గా ఎప్పుడైతే చూస్ చేసుకుంటావో నీకు వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది అని అంటాను. మీరు చేయాల్సిందల్లా సింపుల్ అండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం, కార్బ్స్‌ని తగ్గించడము, అలానే మంచి న్యూట్రియంట్స్ కోసం మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ క్యాలరీ ఔట్‌టేక్ కోసం ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేశాము అనంటే, మనం క్యాలరీ డెఫిసిట్‌లో ఈజీగా ఉండొచ్చు. అండ్ మనందరికీ తెలిసిందండి 90% ఆఫ్ డిసీజెస్ మనకి లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తాయి గానీ, మన జెనెటిక్స్ అనుకుంటాం గానీ, జెనెటిక్స్ వల్ల అస్సలు కాదు. ఓన్లీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం, ఎలాంటి ఫుడ్‌ని తింటున్నాం అనే దాన్ని బట్టి నీ ఇమ్యూనిటీ పవర్ గానీ, నీ డిసీజ్ రెసిస్టెన్స్ గానీ ఉంటుందనమాట. జస్ట్ బికాజ్ మీ ఆంటీకి గానీ, మీ అత్తయ్యకి గానీ ఏదైనా డయాబెటిస్ ఉంది అంటే మీకు రావాలని లేదు. లేదా మీ తాతగారు, మీ నాన్నగారు ఎవరైనా హార్ట్ అటాక్‌తో చనిపోయారంటే మీకు రావాలని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్ అండి. సో, ఫుడ్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా తినండి. నువ్వు ఫుడ్ తినటంలో ఎంతైతే జాగ్రత్తగా ఉన్నావో, నీ లైఫ్ ఎలా ఉంటుంది? నువ్వు పొద్దస్తమానం సోఫాలో అలానే కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటుంటూ ఉంటున్నావా? లేదా రోజు మొత్తంలో అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా వాక్ చేసుకుంటున్నావా? ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేసేదానికి ట్రై చేయండి. ప్రతి చిన్నదానికి స్ట్రెస్ అవ్వటం మానేసి, ప్రతిదాన్ని హ్యాండిల్ చేసేంత మెంటల్ పవర్‌ని మనం బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ ప్రతిసారి మనం రెజల్యూషన్స్ న్యూ ఇయర్స్‌కి ఎలా అయితే తీసుకుంటున్నామో, ఈ తెలుగు కొత్త సంవత్సరంలో గూడా మనం అలానే ఒకటి అనుకోని, మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవ్వాలి. ఇలా మన లైఫ్‌ని లీడ్ చేయాలి అని మనకి మనమే రూల్స్ సెట్ చేసుకుందాము. సో దట్ మన బెటర్ ఫ్యూచర్ కోసం మన పిల్లల్ని ఇంకా బెటర్‌గా చూసుకునేదానికి మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకుందాము అని నేను అంటున్నాను.
అండ్ ఆబ్వియస్‌గా నా లైఫ్ స్టైల్‌లో నేను ఎలా ఉండాలనుకుంటానో మీ అందరికీ తెలిసిందే. వీక్లీ 4-5 డేస్ అయినా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అనుకుంటాను. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్స్‌తోనే చేయాలని లేదండి. బాడీ వెయిట్స్‌తో కూడా చేయొచ్చు. అండ్ చెప్పాను కదా! ఆంటీ మామిడికాయ పులిహోర అండ్ పాయసం ఇచ్చారు అని. ఆ రోజు అది విత్ వైట్ రైస్‌లో నేను పప్పు అండ్ ఆలూ ఫ్రై చేశాను. దాంతోటి నా డేని ఎండ్ చేశాననమాట. అండ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఆ ఫుడ్‌లో మీకు 40% మీరు తీసుకునే ఫుడ్‌లోని క్యాలరీస్‌లో ప్రోటీన్ నుంచి 40% క్యాలరీస్‌ని తీసుకునేదానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇలాంటివన్నీ మీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారో మీ బోన్స్, మీ బాడీ మీకు తెలియకుండానే స్ట్రెంథెన్ అవుద్ది. మొబిలిటీ అండ్ స్ట్రెచింగ్ కూడా పెంచుకునేదానికి ట్రై చేయండి ఫర్ హెల్తీ జాయింట్స్ అండ్ బోన్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు మెడిటేట్. మెడిటేషన్ అంటే ఏదో గంటలు గంటలు కూర్చొని టైం స్పెండ్ చేయండి అనట్లేదు. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా మీ ప్రశాంతత కోసం జస్ట్ కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకునేదానికి మెడిటేట్ చేయండి అని అంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే వర్కౌట్స్ చేస్తావో నువ్వు చాలా వీక్‌గా ఫీల్ అవుతావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతిరోజు ఆ వీక్‌నెస్‌ని తగ్గించుకుంటూ నిన్ను నువ్వు బిల్డ్ చేసుకుంటూ నీకు నువ్వు ఇమ్యూనిటీని పెంచుకుంటావు. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావు అనమాట. ఈ హోల్ ప్రాసెస్‌లో మీనింగ్ అదేనండి. నువ్వు ఎప్పుడైతే మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి వర్కౌట్స్ చేస్తావో నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావు అనమాట. అండ్ మొబిలిటీని, స్ట్రెచింగ్‌ని పెంచుకునేదానికి ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. బై. గుడ్ నైట్.